టీ20 ప్రపంచ కప్లో కీలక సెమీఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే పోరుపైనే ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఈ రెండు బలమైన జట్లు రాత్రి 7 గంటలకు తలపడబోతున్నాయి. దీంతో మ్యాచ్పై భారీ ఆసక్తి నెలకొంది. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ బలంతో ఆత్మవిశ్వాసంగా కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు అగ్రెసివ్ బ్యాటింగ్, పవర్ హిట్టింగ్తో ఎప్పుడైనా మ్యాచ్ను మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయి, టాస్ ఎవరు గెలుస్తారు, పవర్ ప్లేలో ఎవరు ఆధిపత్యాన్ని చూపిస్తారు వంటి అంశాలు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరి ఈ హై వోల్టేజ్ సెమీఫైనల్లో ఏ జట్టు ఫైనల్స్కి చేరుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ మ్యాచ్పై మరింత విశ్లేషణ కోసం మనతో క్రికెట్ అనలిస్ట్ నరేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా అది కూడా హోమ్ కండిషన్స్ లో ఆడబోతుంది. సో వాంఖేడే స్టేడియం ఎప్పుడైతే మనం 2011 వరల్డ్ కప్ ఏదైతే గెలిచామో ధోని కెప్టెన్సీలో, సో అటువంటి గ్రౌండ్ లో ఒక ఇంటర్నేషనల్ ఏంటంటే వరల్డ్ కప్ టీ20 ఫార్మేట్ లో వరుసగా డిఫెండింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. సో ఆ రికార్డ్ కూడా సాధించాలంటే ఖచ్చితంగా ఈ సెమీఫైనల్ అడ్డంకి అనేది టీమిండియా దాటాలి. అయితే ఈ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో ఎప్పటి వరకు టీమిండియా పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఒకటి రెండు మ్యాచ్లో తప్పిస్తే, అంటే కంప్లీట్ పాకిస్తాన్ తో మ్యాచ్ లో తప్పిస్తే మిగిలిన మ్యాచ్ల్లో అప్ టు ది మార్క్, అంటే పూర్తి స్థాయి 100% ఏదైతే పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంకా కనిపించలేదు. కొన్ని వీక్నెస్లు అయ్యి వెంటాడుతూనే ఉన్నాయి. సో ఈ సెమీఫైనల్ లో అటువంటి రిపీట్ కాకుండా ఆ బలహీనతలను అయితే అధిగమించగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లాండ్ ని ఓడించి మరి వరుసగా రెండోసారి, అంటే లాస్ట్ టైం 2024 లో ఏదైతే ఫైనల్ తీసుకెళ్లి టైటిల్ గెలుచుకుందో, మరి అది రిపీట్ కావాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడించాలి. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. సో వాళ్ళు కూడా ఒక పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్ ఉంది, మంచి బౌలింగ్ లైనప్ ఉంది. సో ఇది చెప్పాలంటే ఒక హోరాహోరీ సమోజ్జీల సమరంగానే మనం చెప్పుకోవాలి ఈ రోజు జరిగే మ్యాచ్. ఓకే, అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఇంగ్లాండ్ బలంగానే ఉంది, ఇండియా కూడా బలంగానే ఉంది. అయితే ఇద్దరు కూడా గెలుపుతో సమంగా ఉన్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి గెలిచారు కాబట్టి ఇద్దరిలోనూ ప్రెషర్ ఎలా ఉంటుంది అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే సూపర్ 8 కానీ అంతకుముందు గ్రూప్ స్టేజ్ కానీ ఒకవేళ మనకి ఇంకొక అవకాశం ఉంటుంది, కానీ నాకౌట్ స్టేజ్ లో అది ఎప్పుడైతే సెమీఫైనల్కి వచ్చామో ఇంకో ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా 100% పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ గెలిస్తేనే ముందుకెళ్తాం, లేదంటే ఇంటికే. కాబట్టి ఇద్దరికి ఆ ప్రెషర్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. నాకౌట్ మ్యాచ్ లో అది సెమీస్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, నాకౌట్ స్టేజ్ లో ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని ఎలా డీల్ చేశారనేది ఇక్కడ కీలకం. అంటే ఇక్కడ ఇండియా కండిషన్స్ కి ఒక మేజర్ ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే హోమ్ కండిషన్స్ లో ఆడుతుంది. అలాగే ఇంగ్లాండ్ కూడా ఐపీఎల్ ఆడుతూ చాలా మంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా ఇండియా కండిషన్స్ ఏదైతే మన పిచ్లకి అలవాటు పడిన ప్లేయర్సే. సో వాళ్ళు కూడా మన తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. కాకపోతే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఏదైతే గౌతమ్ గంభీర్ ఈ యొక్క ప్రాపర్ ప్లానింగ్ తోనే ఈ వరల్డ్ కప్ లో ముందుకు వెళ్తూ ఉంది. కానీ కొన్ని బలహీనతలు అయితే ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక ఈ ప్రెజర్ సిచ్యువేషన్, ముఖ్యంగా పవర్ ప్లేలో ఒకవేళ మనం టాస్ గెలిచినా కూడా పవర్ ప్లేలో ప్రత్యర్థి జట్టుని ఎలా కట్టడి చేయాలనేది ఒక ప్రెజర్ టాస్క్ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే స్లాగ్ అవర్స్ లో మనకి ఈ రెండు కూడా ఈ గత మ్యాచ్ లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోవడానికి ఏదైతే సూపర్ 8 స్టేజ్ ఫస్ట్ మ్యాచ్ లో అదే కారణం. డెత్ అవర్స్ లో ఎక్కువ పరుగులు ఇచ్చేయడం, అలాగే పవర్ ప్లేలో కూడా అనుకున్న స్థాయిలో వికెట్లు తీయలేకపోవడం. ఇక్కడ ఈ రెండు టాస్క్లు ఏదైతే ప్రెషర్ ఉండే ఈ రెండు టాస్క్లు కనుక ఇండియా కనుక అధిగమించగలిగితే ఒక బెటర్ పై చేసి సాధించే అవకాశం ఉంది. చాలా మంది ప్రెడిక్ట్ చేస్తున్నది ఏంటంటే 55-45 ఇండియాకే ఎడ్జ్ ఇస్తున్నప్పటికి కూడా ఇంగ్లాండ్ టీమ్ ని 45కే మనం పరిమితం చేస్తే ఆ పర్సంటేజ్, విన్నింగ్ పర్సంటేజ్ 45%కే మనం పరిమితం చేసే అవకాశం లేకపోవడానికి వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ టీమ్ గా పర్ఫార్మెన్స్ గా వాళ్ళు కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ ఎటువంటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు చూసాం. అలాగే ఆల్రౌండర్ విల్ జాక్స్, వాళ్ళకి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే విల్ జాక్స్ తను ప్రతి మ్యాచ్ లో గత 7 మ్యాచ్ల్లో 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడంటే అతని పెర్ఫార్మెన్స్ మనం అంచనా వేయచ్చు. సో అటు బాల్ తోని ఇటు బంతితో బ్యాట్ తో కూడా బాగా ఆడుతున్నాడు. సో ఇటువంటి మ్యాచ్ విన్నర్ని మనం ఎంత త్వరగా కట్టడి చేయగలిగితే, అలాగే వాళ్ళకు కూడా మన టీంలో ఏదైతే మ్యాచ్ విన్నర్స్ మనం చూసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ మీద సంజు శాంసన్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తాడు, ఒక 97 రన్స్ ఒక నాక్ ఏదైతే ఆడాడు. అలాగే అభిషేక్ శర్మ. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు
అభిషేక్ శర్మ ఫామ్ లో లేకపోయినా కూడా అభిషేక్ శర్మను చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఒక డే బిఫోర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా, నేను జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో శామ్ కర్న్ అదే చెప్పాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 134 రన్స్ చేశాడు 54 బాల్స్ లో ఇంగ్లాండ్ మీదే. సో అటువంటి ఇన్నింగ్స్ మళ్ళీ రిపీట్ కాకూడదు అభిషేక్ శర్మ నుంచి ఇటువంటి ఇన్నింగ్స్ మేము కోరుకోవట్లేదు, ఖచ్చితంగా త్వరగా అవుట్ చేస్తేనే మాకు విజయ అవకాశాలు ఉంటాయనేది ఆల్రెడీ శామ్ కర్న్ ఒప్పుకున్నాడంటేనే మన బ్యాటింగ్ లైనప్ మీద, అలాగే ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడకూడదు అనేది వాళ్ళ పట్టుదలగా వాళ్ళ టార్గెట్ కనిపిస్తుంది. అతను ఈ టోర్నమెంట్ లో పెద్దగా ఆడలేదు ఇప్పటివరకు చూసుకుంటే, ఒకే ఒక 50 చేశాడు. సో మరి కీలకమైన మ్యాచ్ వరుసగా అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. సో ఓపెనర్లు ఎంతవరకు సక్సెస్ అవుతారనే దాని మీదే ఎప్పుడు కూడా ఏ టీం కైనా కూడా ఒక భారీ స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. చేజింగ్ టైంలో కూడా అదే ఉంటుంది. సో అభిషేక్ శర్మ లాంటి మ్యాచ్ విన్నర్ ని త్వరగా కంట్రోల్ చేయగలిగితే, అలాగే ఫామ్ లోకి వచ్చిన సంజు శాంసన్ గానీ, అలాగే మ్యాచ్ ని ఒంటి చేత్తో మలుపు తిప్పి హార్దిక్ పాండ్యా, అలాగే తిలక్ వర్మ, ఎస్పెషల్ హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ ఎటువంటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడో మనం చూసాం. లాస్ట్ లో ఒక ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నాడు. రింకు సింగ్ ని డ్రాప్ చేసిన తర్వాత ఆ రోల్ అతనికి వచ్చేసింది. సో ఈ మ్యాచ్ విన్నర్స్ ని, అంటే రెండు జట్టులో కూడా మనకి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని కట్టడి చేయగలిగితేనే, ఆ ప్రెజర్ సిచ్యువేషన్ తట్టుకుని వాళ్ళని కట్టడి చేయగలిగితేనే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో వాళ్ళకి విజయ అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇంగ్లాండ్ అగ్రెసివ్ బ్యాటింగ్ అనేసి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఒకవేళ టాస్ గెలిస్తే, భారత్ కనుక టాస్ గెలిస్తే ఏది ఎంచుకోవచ్చు, ఏది ఎంచుకుంటే బెటర్ అంటారు మీరు? అంటే సెమీఫైనల్ మ్యాచ్ కాబట్టి, అంటే ఇంకో ఛాన్స్ ఉండదు కాబట్టి, చాలా మంది చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక హై స్కోర్ ఎక్కువ టార్గెట్ కనుక ఉంచగలిగితే, అంటే మన బౌలింగ్ స్లాగ్ అవుట్స్ లో కాస్త వీక్ గా కనిపిస్తున్నప్పుడు కూడా ప్రెజర్ అనేది చేజింగ్ టీం మీద ఎక్కువ ఉంటుంది ఇలాంటి నాకౌట్ స్టేజ్ మ్యాచ్ లో. సో అట్ ది సేమ్ టైం వాంకెడే పిచ్ ఎప్పుడు కూడా ఐపీఎల్ లో మనం చాలా సార్లు చూసాం, ఇంటర్నేషనల్ మ్యాచ్ లో చూసాం, చేజింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది. పైగా జూ ఎఫెక్ట్ ఉంటే గనక, మంచు ప్రభావం అనుకుంటే బౌలర్లకి గ్రిప్ దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది. సో అటువంటి పరిస్థితిని కంపేర్ చేసుకుంటే చాలా మంది, అంటే గంభీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అలాగే నిన్న ప్రెస్ మీట్ లో బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక ఒక హై స్కోరింగ్ పిచ్ అయితే రెడీ అవుతుంది. ఒక రన్ ఫెస్టివల్, అంటే పరుగుల వరద ఖచ్చితంగా మనకి ఈ మ్యాచ్ లో ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి చేజింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. చేజింగ్ టైంలో ఇండియాకి ఎక్కువ బెటర్ కండిషన్స్ ఉన్నాయి, ఎందుకంటే మన డీప్ బ్యాటింగ్ లైనప్. సో మధ్యలో మిడిల్ ఓవర్ లో మిడిల్ ఆర్డర్ లో కాస్త తడబాటు ఉన్నప్పటికి కూడా మొన్న ఏదైతే వెస్టిండీస్ మీద ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడో మనం చూసాం. సంజు శాంసన్ ఇచ్చిన దాని తర్వాత బ్యాటర్లు కాస్త తడబడినప్పుడు కూడా ఫినిషర్లు ఉన్నారు మనకి. లాస్ట్ శివన్ దూబే కానీ, అలాగే అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేస్తాడు, అలాగే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా. అంటే మన బ్యాటింగ్ లైనప్ 7-8 వరకు ఉంది. సో ఒకవేళ దీని పరిగణలోకి తీసుకుంటే కనుక చేజింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు ఎందుకంటే జూ ఎఫెక్ట్ ఉంటుంది, మంచు ప్రభావం ఆల్రెడీ మనకి పూర్తి స్థాయిలో ఒక 60-70% జూ ఎఫెక్ట్ ఉంటే గనక ఖచ్చితంగా చేజింగ్ కే మొగ్గు చూపుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ బౌలింగ్ కూడా ఒక ఏదైతే విల్ జాక్స్ తప్పిస్తే మిగిలిన బౌలర్లు అంతగా కన్సిస్టెంట్ గా రాణిస్తున్న పరిస్థితి లేదు. సో ఆ విధంగా ఆర్చర్ లాంటి ఒక ఒక క్లాస్ బౌలర్ ఉన్నప్పటికీ కూడా ప్రెజర్ సిచ్యువేషన్ లో మేబీ మన వాళ్ళు కనుక అటాకింగ్ ఆడగలిగితే ఆటోమేటిక్ అతను కూడా ఒత్తిడిలో పడతాడు. సో వాళ్ళ పైన మనం పై చేయి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సూర్యకుమార్ యాదవ్ ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా మనం లాస్ట్ 2-3 మ్యాచ్ల సందర్భంలో అతను మాట్లాడడాన్ని బట్టి చూస్తే చేజింగ్ కే ఎక్కువ T20 ఫార్మేట్ లో ఒక టార్గెట్ ఫిక్స్ చేసినప్పటికి కూడా, నాకౌట్ మ్యాచ్ అయినప్పటికీ కూడా మన బ్యాటింగ్ లైన్ డీప్ గా ఉంది కాబట్టి చేజింగ్ కే, అంటే టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుని వీలైనంత, అంటే మన బౌలర్లు 100% ఎఫర్ట్ పెట్టి వాళ్ళని తక్కువ స్కోర్ కే ఒక 180-200 లోపు కంట్రోల్ చేయగలుగుతాయి. మళ్ళీ 200 దాటిందంటే సైకలాజికల్ గా ఏ టీం కైనా అడ్వాంటేజ్ ఉంటుంది. మనం మళ్ళీ ఓవర్ కి 10 రన్స్ పైగా కొట్టాలంటే ఎక్కడో ఒక పార్ట్నర్షిప్, అంటే పవర్ ప్లే లో వికెట్లు కోల్పోకుండా ఉండి ఆడగలిగితేనే ఆ చేజింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ టీం కైనా కూడా. మోస్ట్ ప్రాబబ్లీ గంభీర్ గానీ, సూర్యకుమార్ యాదవ్, అలాగే టీమిండియా మేనేజ్మెంట్ వాళ్ళ ఆలోచన ప్రకారం టాస్ గెలిస్తే ఆబ్వియస్లీ వాళ్ళు చేజింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. ఓకే. సో ఇప్పుడు ఈ పిచ్ పరిస్థితులను మనం ఒకసారి గమనిస్తే ఇది కొంచెం భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు వాతావరణం పొడిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎవరు ఆడినా కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి, సో ఇందులో స్పిన్ బౌలింగ్ లేదా పేస్ బౌలింగ్ ఏది మ్యాచ్ని ఎక్కువగా ప్రభావితం చేయగలదు? అంటే మనం వాంకెడే పిచ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఫస్ట్ పవర్ ప్లే లో కనుక కాస్త బౌన్స్ అనేది క్యారీ అవుతుంది. ఇటు టీమిండియాలో బూమ్రా గానీ, హర్షదీప్ సింగ్ గానీ వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టార్టింగ్ లో అట్ ది పవర్ ప్లే లోనే వాళ్ళు యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం అపోనెంట్ కూడా, ఇంగ్లాండ్ టీమ్ లో కూడా ఆర్చర్ గానీ, అలాగే విల్ జాక్స్ కానీ ఇలాంటి బౌలర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ లో
కాస్త బౌన్స్ క్యారీ అవుతుంది. మిడిల్ ఓవర్ లో మాత్రం స్పిన్నర్లు ఒక రోల్ లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బ్యాటర్లు ఏ విధంగా తెలివిగా షాట్లు ఆడే పరిస్థితి ఉంటే కనుక స్పిన్నర్లు కూడా డామినేట్ చేయొచ్చు. వాంఖేడేలో మనం చూసాం ఐపీఎల్ మ్యాచ్ టైంలో కావచ్చు, అంతకుముందు ఏదైతే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో చాలా సందర్భాల్లో చేజింగ్ కే చాలా జట్లు ప్రిఫర్ చేస్తాయి. దీని కారణం ఫ్లాట్ వికెట్. T20 ఫార్మేట్ అంటేనే చాలా మంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక పరుగుల వద్ద సిక్సర్లు, బౌండరీలు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో బౌలర్లకి ఒక విధంగా వాంకడే పిచ్ లో బౌలింగ్ చేయడం సవాల్గానే చెప్పాలి. కానీ పవర్ ప్లేలో ఆ బౌన్స్ క్యారీ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ పవర్ ప్లేలో పేస్ బౌలర్లు కాస్త యూటిలైజ్ చేసుకుంటే వికెట్లు తీయొచ్చు. అట్ ది సేమ్ టైం మిడిల్ ఓవర్ లో స్పిన్నర్లు, ఎందుకంటే క్వాలిటీ స్పిన్నర్లు ఆదిల్ రషీద్ ఉన్నాడు ఇంగ్లాండ్ కి, ఇండియాకి కూడా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి. కానీ వరుణ్ చక్రవర్తి అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయట్లేదు. అక్షర్ పటేల్ ఓకే పర్వాలేదు అనిపిస్తున్నాడు. కానీ ఆ, మన వాళ్ళు అక్కడ పిచ్ల మీద ఆల్రెడీ కంపేర్ విత్ ఇంగ్లాండ్ స్పిన్నర్స్ మన వాళ్ళు బాగా అలవాటు పడి ఉంటారు కాబట్టి కొంచెం స్లో బౌలింగ్ తో వాళ్ళు కనుక కట్టడి చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తం మీద పిచ్ అనేది చూసుకుంటే ఓవరాల్ గా ఫ్లాట్ వికెట్ ఉన్నప్పుడు కూడా మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్లకి వికెట్లు వచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం బిఫోర్ ద పవర్ ప్లే ఎండ్ అవ్వక ముందు పేస్ బౌలర్లు బౌన్స్ క్యారీ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటే వికెట్లు తీసే అవకాశం ఉంది. ఓకే, అండ్ మెయిన్గా ఈ మ్యాచ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ ప్లేయర్ ఎవరు కావచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఆబ్వియస్లీ ఈ టోర్నమెంట్ లో చాలా మంది అభిషేక్ శర్మని పక్కన పెట్టాలి, ఇన్ని అవకాశాలు ఇవ్వకూడదు అని చాలా మంది చెప్తున్నప్పటికి కూడా గవాస్కర్ గానీ అలాగే ఇర్ఫాన్ పఠాన్ లాంటి మాజీ ప్లేయర్లు ఏం చెప్తున్నారంటే అభిషేక్ శర్మకి ఒక్క ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అతను మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏషియా కప్ లో ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడో మనం చూసాం. ఏషియా కప్ గెలవడానికి అభిషేక్ శర్మ సూపర్ ఫామే కారణం. యువరాజ్ సింగ్ అండర్ లో ఏ విధంగా అతని మార్గనిర్దేశకత్వంలో ఎటువంటి ట్రైనప్ అయ్యి ఎలా నెంబర్ 1 బ్యాటర్ గా T20 ఫార్మేట్ లో నెంబర్ 1 బ్యాటర్ గా చాలా కొద్ది సమయంలోనే, కొద్ది రోజుల్లోనే నెంబర్ 1 బ్యాటర్ గా ఎదిగాడంటే ఖచ్చితంగా అతను మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పుడే ఏ ప్లేయర్ కూడా నెంబర్ 1 అవుతాడు. సో ఈ మ్యాచ్ లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే అభిషేక్ శర్మ నుంచే ఒక కీలకమైన ఇండియాకి ఒక ఈ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం సంజు శాంసన్ కూడా, మనకి సంజు శాంసన్ చాలా అవకాశాలు ఇచ్చినా యూటిలైజ్ చేసుకోవట్లేదు. కానీ లాస్ట్ మ్యాచ్ లో ఆ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు వెస్టిండీస్ మీద. ఎందుకంటే అది మనకి డూ ఆర్ డై మ్యాచ్. అటువంటి మ్యాచ్ లో మిగిలిన బ్యాటర్లు ఫెయిల్ అయినప్పుడు ఎటువంటి ఇన్నింగ్స్ ఆడి ఒక మ్యాచ్ విన్నర్ అయ్యాడు. అలాగే ఈ రోజు మ్యాచ్ లో ఇంగ్లాండ్ మీద మంచి రికార్డు ఉంది, వాంకెడేలో కూడా అతనికి బాగా అలవాటు ఉంది కాబట్టి అభిషేక్ శర్మకి ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ గా చూసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి తిలక్ వర్మ రీసెంట్ గా మనం చూసుకోవచ్చు 2-3 మ్యాచ్ల్లో అంతకుముందు స్టార్టింగ్ మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికి కూడా ఎప్పుడైతే రింకు సింగ్ డ్రాప్ చేసిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ మారిందో తిలక్ వర్మ కిందకి పంపించడం జరిగింది. ఆ పరిస్థితులకు తగ్గట్టు ఆ పొజిషన్స్ మారుస్తూ దింపుతున్నారు. సో అక్కడ మనకి ఒక విధంగా చెప్పాలంటే ఆ తిలక్ వర్మ తన బ్యాటింగ్ స్టైల్ కూడా మార్చుకున్నాడు. మ్యాచ్ ని ఫినిష్ చేయాలన్న ఒక పట్టుదలతో ఆడుతున్నాడు. కానీ 2-3 మ్యాచ్ల్లో బిగ్ స్కోర్లుగా కన్వర్ట్ చేయలేకపోయినప్పుడు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఖచ్చితంగా ఇక్కడ మనం ఈ రోజు మ్యాచ్ లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అలాగే హార్దిక్ పాండ్యా అటు బౌల్ తో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే గనక బ్యాట్ తో కూడా చివరిలో ఒక భారీ షాట్లు చాలా ఈజీగా సిక్సర్లు కొట్టే అలవాటు ఉంది హార్దిక్ పాండ్యాకి. ఎందుకంటే ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ ముంబై ఇండియన్స్ కి. మరి ముంబై ఇండియన్స్ కి గతంలో ఎటువంటి మ్యాచ్లు గెలిపించాడు హార్దిక్ పాండ్యా, తన ఒంటి చేత్తో గెలిపిన సందర్భాలు ఉన్నాయి. సో అక్కడ పిచ్ కండిషన్స్ కానీ పరిస్థితులు కానీ బాగా తెలుసు కాబట్టి ఒక విధంగా హార్దిక్ పాండ్యా కూడా ఈ రోజు మ్యాచ్ లో బ్యాటింగ్ పరంగా మనం చూసుకుంటే ఒక మ్యాచ్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో ఆబ్వియస్లీ ముంబైగా ఆడుతున్న బూమ్రా అంటే T20 ఫార్మేట్ కావచ్చు, ఏ ఫార్మేట్ లో అయినా డాట్ బాల్స్ ఎక్కువగా వేసి ప్రత్యర్థి బ్యాటర్లని చాలా ఇబ్బంది పెట్టే ఒక కీలకమైన బౌలర్ ఇండియాకి. సో ఈ టోర్నీలో కూడా చాలా మ్యాచ్ల్లో బూమ్రా బౌలింగ్ తోనే టీమిండియా విజయం సాధించింది అనేది చాలా మంది గమనించట్లేదు. అంటే బ్యాటర్లు వాళ్ళ డామినేషన్ తో బౌలర్ల ప్రతిభను గుర్తించట్లేదు. కానీ బూమ్రా బౌలింగ్ మన బూమ్రా స్పెల్స్ అని చూసుకుంటే కనుక ఎంత ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. T20 ఫార్మేట్ లో వికెట్లు తీయకపోయినా అక్కడ ఎకానమీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో బూమ్రా కూడా ఒక మ్యాచ్ విన్నర్ ఖచ్చితంగా అవుతాడు అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు మ్యాచ్ లో ఈ నలుగురు అంటే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాతో పాటు బూమ్రా బౌలింగ్ పరంగా. ఓకే, సో ఇటువైపు మనము ఇంగ్లాండ్ జట్టు బలాబలాలు చూస్తే స్పిన్ బలం చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా రషీద్ స్పిన్ను ఎదుర్కోవడం భారత్కు ఒక సవాలే అన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరేం చెప్తారు దానికి? ఎస్ ఆబ్వియస్లీ, ఎందుకంటే స్పిన్ ఆడడంలో ఇండియా చాలా ఒక నెంబర్ 1 బ్యాటర్లుగా మనకు చాలా ఏళ్ళుగా పేరుంది. సచిన్ టెండూల్కర్ హయాం నుంచి, తర్వాత ధోని ఆల్ కెప్టెన్సీలోని, అలాగే కోహ్లీ కూడా. కానీ గత 2-3 ఏళ్ళుగా స్పిన్ ఆడడంలో టీమిండియా బ్యాటర్లు కూడా తడబడుతున్నారు. మనకి ఏదైతే మిడిల్ ఓవర్స్ లో మనం
హార్దిక్ పాండ్యా కానీ, శివన్ దూబే కానీ, అలాగే సూర్యకుమార్ యాదవ్ కానీ త్వరగా అవుట్ అయ్యడానికి వాళ్ళు స్పిన్నర్ బౌలింగ్ లోనే అవుట్ అవుతున్నారు. వికెట్లు అక్కడే మనకి ఎప్పుడైనా కూడా అనుకున్న స్కోర్ సాధించడం లేదంటే వీళ్ళు స్పిన్ ఆటంలో ఆ బలహీనత అనేది అధిగమించాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కూడా. ఎందుకంటే ఏషియన్ పిచ్ లో స్పిన్ ఆడడంలో ఇండియాను మించిన బ్యాటర్ లేరనేది ఒకప్పుడు ఉన్నమాట. కానీ రీసెంట్ పెర్ఫార్మెన్స్ ఒక 1.5 year గా మన టీమిండియా పర్ఫార్మెన్స్, బ్యాటర్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఎక్కువ స్పిన్నర్ల బౌలింగ్ లోనే అవుట్ అయ్యారు. సో ఇక్కడ ఈ క్యాల్కులేషన్స్ కానీ ఈ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక స్పిన్నర్లు ఇక్కడ ఆదిల్ రషీద్ కూడా మనం చూసుకోవాలి. ఇంగ్లాండ్ మ్యాచ్ విన్నర్ అతను. ఖచ్చితంగా అతను మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే ఐపీఎల్ లో ఇండియా పిచ్ల మీద బాగా ఆడిన అనుభవం కూడా ఆదిల్ రషీద్ కు ఉంది. వాంకెడే పిచ్ మీద ఒక ఫ్లాట్ వికెట్ అయినప్పటికీ కూడా ఒక స్లో కటర్స్ వేస్తే కనుక, స్లో బాల్స్ వేస్తే కనుక భారీ షాట్ కి ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాటర్స్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఆదిల్ రషీద్ బౌలింగ్ ని, ఎందుకంటే 4 hours స్పెల్ చాలా జాగ్రత్తగా ఆడుకుంటే కనుక మిగిలిన మ్యాచ్ విన్నింగ్ స్పిన్ ఏదైతే మ్యాచ్ విన్నర్స్ ని మనం ఇంగ్లాండ్ మ్యాచ్ విన్నర్ గా చెప్తారు ఆదిల్ రషీద్ ని కూడా. అతను ఈ టోర్నమెంట్ లో కీలకమైన సమయాల్లోనూ వికెట్లు తీస్తూ వస్తున్నాడు. ఇంగ్లాండ్ కూడా ఈ టోర్నమెంట్ లో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయింది. సో మిగిలిన మ్యాచ్ లో ఆదిల్ రషీద్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా టీమిండియా వీక్నెస్ ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. స్పిన్ ఆడడంలో బలహీనత, ఒకవేళ పవర్ ప్లే లో మన వాళ్ళు అటాకింగ్ బ్యాటింగ్ తో ఒక మంచి స్కోర్ చేసినప్పటికి కూడా వీలైనంత త్వరగానే ఆదిల్ రషీద్ కి బౌలింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఆలోచిస్తాడు. సో అప్పుడు వికెట్లు తీసే పరిస్థితి ఉంటుంది కాబట్టి పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి ఖచ్చితంగా ఆదిల్ రషీద్ ఒక ట్రంప్ కార్డ్ గానే ఉపయోగిస్తుంది ఇంగ్లాండ్. సో ఆదిల్ రషీద్ బౌలింగ్ ని మన బ్యాటర్లు ఎంత తెలివిగా క్లెవర్ గా ఆడతారు అనే దాని మీద మన భారీ స్కోర్ గానీ చేజింగ్ చేసినప్పుడు ఆ విజయ అవకాశాలు గానీ ఆధారపడి ఉంటాయి. సో ఆదిల్ రషీద్ ని చాలా కేర్ఫుల్ గా ఆడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా టీమిండియా బ్యాటర్లకు ఉంది. ఓకే, సో నరేష్ గారు, ఇప్పటి వరకు ఇప్పుడు భారత్ ఇంగ్లాండ్లు ఇప్పుడు T20 వరల్డ్ కప్లో 5 సార్లు తలపడితే టీమిండియా 3-2 ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఈ ప్రెషర్, ఒత్తిడి భారత్ మీద ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది? ఎస్, మీరు చెప్పినట్టు 2022లో ఇక్కడ ఒక సెంటిమెంట్ అయితే చాలా మంది గుర్తు చేస్తున్నారు. ఇంగ్లాండ్ మీద గెలిస్తే ఇండియా కప్పు కొట్టినట్టే. 2022లో ఏదైతే ఇంగ్లాండ్ ఇండియా మీద గెలిచింది, వాళ్ళు కప్పు గెలిచారు. సో 2024లో ఇంగ్లాండ్ మీద ఇండియా గెలిచింది, కప్పు గెలిచారు. సో ఈ రోజు మ్యాచ్ మనకు కప్పు వస్తుంది అనేది తేల్చేస్తుందని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే 3-2తో ఒకవేళ ఏదైతే గత రికార్డులు ఎప్పుడు కూడా మనం మామూలుగా స్టాటిస్టిక్స్ పరంగా చెప్పుకోవడానికి చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఒక అడ్వాంటేజ్, సైకలాజికల్ అడ్వాంటేజ్ మాత్రమే ఆ టైంకి ఉంటుంది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు పెర్ఫార్మెన్స్ అనేది మ్యాచ్ విన్ అనేది డిసైడ్ చేస్తుంది. సో 100% ఎఫర్ట్ కనుక మన వాళ్ళు ఏదైతే ఈ లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం, కొన్ని బలహీనతలు అయితే ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి టీమిండియాని. ఆ వీక్నెస్ ముఖ్యంగా క్యాచ్లు అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు వెస్టిండీస్ మీద. ఆ రోజు సంజు శాంసన్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు 20-25 రన్స్ చేసి అవుట్ అవడం అక్కడ కొంచెం డ్రాబ్యాక్ గా చెప్పుకోవాలి. వాళ్ళందరూ కూడా ఒక బిగ్ స్కోర్లుగా చేయాలి మన వాళ్ళు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో ఎప్పుడైతే ప్రత్యర్థికి అవకాశం ఇస్తామో ఇంకా అప్పుడు మ్యాచ్ చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత బ్యాటర్ల మీద, స్లాగ్ అవర్స్ లకి టైంకి వచ్చే బ్యాటర్ల మీద శివన్ దుబే కానీ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి ఆల్రౌండర్ల మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువగా స్కోర్ చేయడమే, ఇక్కడ వికెట్లు ఇవ్వకుండా. ఎందుకంటే ఈ టోర్నమెంట్ లో ఎస్పెషల్లీ టీమిండియా పవర్ ప్లేలోనే ఖచ్చితంగా 2 వికెట్లు కోల్పోతూ వస్తుంది. సో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మనకి ఖచ్చితంగా ఉంది. తర్వాత బ్యాటర్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మనం ఎగ్జాంపుల్ గా నిన్న మ్యాచ్ చూసుకుంటే కనుక ఫస్ట్ సెమీస్ లో సౌత్ ఆఫ్రికా మీద న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్, అలాగే ఓపెనర్లు సిపెట్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడారు. పవర్ ప్లేలోనే వికెట్ కోల్పోకుండా 84 రన్స్ చేశారు. సో అక్కడే మ్యాచ్ అనేది డిసైడ్ అయిపోయింది. వాళ్ళు 170 రన్స్ టార్గెట్ చేయడం ఒక నాకౌట్ మ్యాచ్ లో అంత ఈజీ కాదు, ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. కానీ ఆ ప్రెజర్ ని పూర్తిగా తీసిపారేసింది ఎక్కడంటే వాళ్ళు పవర్ ప్లేలో 84 రన్స్. మాక్సిమం పవర్ ప్లేలో 60-80 రన్స్ చేశారంటే ఖచ్చితంగా చేజింగ్ చేసే టైంలో విజయ అవకాశాలు ఆ జట్టుకే ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఫస్ట్ బ్యాటింగ్ అయితే కనుక ఒక భారీ స్కోర్ 200+ స్కోర్ చేసే అవకాశం అక్కడే పునాది పడుతుంది. సో పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువ పరుగులు, అట్ ది సేమ్ టైం వికెట్లు కోల్పోకుండా. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఎట్లా ఆడతారో మనం చూసాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కూడా అటాకింగ్ ఆడతారు, సిక్సర్లు, బౌండరీలు బాదుతారు. కాబట్టి ఆ పవర్ ప్లేలో వీలైనంత ఎక్కువగా వికెట్లు ఇవ్వకుండా కనుక ఒక 60+ లేదా 70+ స్కోర్ చేయగలిగితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదా చేజింగ్ చేసినా విజయ అవకాశాలు అయితే ఖచ్చితంగా ఈజీగా ఉంటాయి. ఆ ప్రెషర్ అనేది తర్వాత బ్యాటర్ల మీద ఉండదు. తర్వాత బ్యాటర్లు వచ్చి స్లాగ్ అవర్స్ లో కాస్త ఫ్రీగా ఆడుకునే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఓపెనర్ల మీద ఈ మ్యాచ్ పవర్ ప్లేలో ఇండియా సాధించే స్కోర్ మీద ఓపెనర్లు ఇచ్చే ఒక సూపర్ బిగినింగ్ మీద ఆధారపడి ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకుని తీరాలి. ఓకే, అండ్ వ్యూవర్షిప్ పరంగా చూస్తే హైయెస్ట్ వ్యూవర్షిప్ వచ్చింది. సో ఈసారి వ్యూవర్షిప్ గురించి ఒక పెద్ద టాకే నడిచింది. సో మీరేం చెప్తారు?
ఖచ్చితంగా ఇండియా అంటే రెగ్యులర్ గా T20 ఫార్మేట్ అంటేనే వరల్డ్ క్రికెట్ లో ఎప్పుడు కూడా హైయెస్ట్ వ్యూయర్షిప్ వస్తుంది. మనం 2010 నుంచి అంటే 2007 లో ఫస్ట్ వరల్డ్ కప్ నుంచి కూడా క్రమంగా ఆదరణ పెరుగుతూ ఉంటుంది కాబట్టి T20 ఫార్మేట్ కి తగ్గదు. సో ఈసారి కూడా ఎస్పెషల్లీ సబ్ కాంటినెంట్ లో క్రికెట్ అంటే చాలా మతంలో ఆరాధించే మన ఇండియాలో, అలాగే శ్రీలంక గానీ, పాకిస్తాన్ గానీ, అలాగే బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ లో చాలా మంది ఎక్కువ T20 ఫార్మేట్ ని బాగా ఈ ఐపీఎల్ ద్వారా ఎక్కువ మంది అలవాటు పడ్డారు కాబట్టి ఆ వ్యూయర్షిప్ కూడా రికార్డులో దాదాపు 500 మిలియన్ల మంది చూడడం అంటే అది ఒక రికార్డు. ఆల్రెడీ జైషా నిన్న ట్వీట్ కూడా చేశారు ఐసీసీ చైర్మన్. మనం చూసుకుంటే కనుక వ్యూయర్షిప్ కి T20 ఫార్మేట్ పైగా ఇక్కడ మనం చూసుకుంటే ఈ మెగా టోర్నమెంట్ లో చిన్న జట్లు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి స్టార్టింగ్ లో కూడా. అమెరికా గానీ, అలాగే నేపాల్ గానీ, అంటే జింబాబ్వే గానీ ఆస్ట్రేలియాని ఓడించి ఒక సంచలనం, శ్రీలంక జట్టు గానీ, అంటే వాళ్ళు చిన్న జట్లు ఏదైతే అంచనాలు లేవు అనుకున్న జట్లు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేయడం కూడా ఈ ఆసక్తి పెరగడానికి మనం ఇక్కడ మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ గా ఇండియా మ్యాచ్లు ఆడితేనే ఎక్కువ వ్యూయర్షిప్ ఉంటుంది ఇండియాలో జరిగినప్పుడు, కానీ వరల్డ్ క్రికెట్ లో ఎక్కడ జరిగింది. కానీ ఈసారి అన్ని మ్యాచ్లకి మనం నిన్న కూడా చూసాము, సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ సెమీస్ కూడా స్టేడియం హౌస్ఫుల్ అయింది. అలాగే వ్యూయర్షిప్ పరంగా కూడా సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. సో T20 ఫార్మేట్ లో ఉండే ఫాస్టెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫార్మేట్ కాబట్టి ఆటోమేటిక్ గా 3 గంటలు తేలిపోయి మ్యాచ్ కాబట్టి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. రెగ్యులర్ గా ఈ 4 జట్లు ఏదైతే సెమీస్ చేరిన 4 జట్లు కూడా ఒక బెస్ట్ టీమ్సే మనం చెప్పుకోవాలి. ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఒక టాప్ టీమ్సే సెమీఫైనల్ కి వచ్చినాయి. సో ఫైనల్ కూడా న్యూజిలాండ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి మిగిలిన 2 టీంల్లో ఏ జట్టు వెళ్తుంది అనేది దాని మీద కూడా అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మ్యాచ్ కూడా ఖచ్చితంగా వ్యూయర్షిప్ పరంగా రికార్డులు బద్దలు కొట్టే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇండియా వాంఖేడే స్టేడియం ఒక అచ్చొచ్చిన గ్రౌండ్ ఇండియాకి. అలాగే ఇండియా ఫామ్ లో ఉంది, ఇంగ్లాండ్ కూడా ఫామ్ లో ఉంది. సో నెక్ టు నెక్, బాల్ టు బాల్, నిన్నంటే వన్ సైడ్ మ్యాచ్ అయిపోయినప్పుడు కూడా ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా రెండు జట్లలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు, T20 హిట్టర్స్ ఉన్నారు కాబట్టి అట్ ది సేమ్ టైం ఫ్లాట్ వీకెండ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక హైయెస్ట్ స్కోరింగ్ అఫైర్ గా మనం చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఈ వ్యూయర్షిప్ లో కూడా సెమీఫైనల్, ఒకవేళ ఫైనల్ కి న్యూజిలాండ్ ఇంగ్లాండ్ వెళ్ళినా ఇండియా వెళ్ళినా కూడా వ్యూయర్షిప్ పరంగా ఎటువంటి ఆ, సరికొత్త రికార్డులు అయితే ఖచ్చితంగా నమోదవుతాయని చెప్పేసి ఆల్రెడీ చాలా మంది ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సార్ అండ్ ఫైనల్ గా మీ అంచనా ప్రకారం ఇరు జట్ల బలాబలాలు ఏంటి? ఆ, మీ అంచనా ప్రకారం అసలు ఫైనల్స్ కు చేరే జట్టు ఏది, ఎందుకు? ఆబ్వియస్లీ ఇండియన్ క్రికెట్ ఫెటర్నిటీ కానీ చాలా మంది మాజీలు చెప్తున్న మాట ఏంటంటే 50-50 ఇచ్చారు చాలా మంది. కొంతమంది 55 అడ్వాంటేజ్ ఇండియాకి ఇచ్చారు, కొంతమంది 45 అంటే ఒక 5% తక్కువ ఇంగ్లాండ్ కి ఇచ్చారు. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్లో కూడా కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఆర్చర్ కూడా అనుకున్న స్థాయిలో రాణించట్లేదు. వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనర్లు సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నారు అనేది మనం 2-3 మ్యాచ్లో చూసాం. కానీ హ్యారీ బ్రూక్ కానీ, విల్ జాక్స్ కానీ ఇలాంటి మ్యాచ్ విన్నర్లని ఎంత త్వరగా కంట్రోల్ చేయగలిగితే, ఎంత త్వరగా అవుట్ చేయగలిగితే మనం ఖచ్చితంగా టీమిండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ గా చెప్తున్నప్పటికి కూడా ఇది మాత్రం నెక్ టు నెక్ జరుగుతుందని చెప్పుకోవచ్చు అండి మనం. ఎందుకంటే ఏ జట్టును కూడా సెమీస్ కి వచ్చారంటేనే రెండు మంచి అత్యుత్తమ జట్లు ఎప్పుడు కూడా సెమీఫైనల్ వరకు వస్తాయి కాబట్టి అటు అవును. ఇండియాని మనం తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఉంది, అటు ఇంగ్లాండ్ కూడా తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఉంది. ఓవరాల్ గా రెండు జట్లు కంపేర్ చేసి చూస్తే అంటే ఈక్వల్ టీమ్స్, అంటే సమఉజ్జీల సమరంగా తెలుగులో చెప్పుకోవాలంటే సమఉజ్జీల సమరంగా చెప్పుకోవాలి ఈ మ్యాచ్ ని. అట్ ద సేమ్ టైం రెండు టీంలలో కూడా T20లో హిట్టర్స్ ఆల్రౌండర్లు రెండు టీంలకు కూడా మనం చూసుకోవచ్చు. ఇంగ్లాండ్ కూడా శామ్ కరణ్ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. సో ఇటు హార్దిక్ పాండ్యా గానీ, శివన్ దూబే గానీ, అక్షర్ పటేల్ మనకు కూడా ఆల్రౌండర్ బలం ఉంది. సో ఏ విధంగా కంపేర్ చేసుకున్నా బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ బలంగా కంపేర్ చేసుకున్నప్పుడు కూడా ఇరు జట్లు కూడా చాలా సమానంగానే ఉన్నాయి. కానీ ఏదైతే సెమీఫైనల్లో ఆ టైంలో తప్పిదాలు చేయకుండా ఆ బలహీనతను అధిగమించి ఆ ప్రెషర్ సిచ్యువేషన్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారనే దాని మీదే ఇది ఇరు జట్లకు కూడా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎక్కడైనా ఒక్క తప్పిదం చేస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ చేజారిపోయే పరిస్థితి ఉంది. నిన్నటి మ్యాచ్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఓపెనర్ ఫిన్నెల్ అని కానీ, సివెట్ కానీ వాళ్ళు ఒక భారీ పార్ట్నర్షిప్ ఫస్ట్ వికెట్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు 2 క్యాచ్లు వదిలేశారు. సౌత్ ఆఫ్రికా కీపర్ డికాక్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. సో అక్కడ క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఒక ఒక వర్డ్ ఉంటుంది. సో మనం వెస్టిండీస్ మీద ఏదైతే మనం రీసెంట్ గా మనం మొన్నటి మ్యాచ్ లో క్యాచ్లు కొన్ని డ్రాప్ చేసినా లక్కీగా తర్వాత త్వరగా వాళ్ళని కంట్రోల్ చేశాం కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ మనం ఓడిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండదంటే ఖచ్చితంగా ఆ క్యాచ్లే డిసైడర్ గా చెప్పుకోవాలి. సో నిన్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లో కూడా ఆ క్యాచ్లే మ్యాచ్ ని ఆ ఫలితాన్ని అంటే పూర్తిగా వన్ సైడ్ చేసేసాయి. ఎప్పుడైనా కూడా ఒక బ్యాటర్ కి మనం లైఫ్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా అతనికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం బౌలింగ్ టీమ్ కి ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది డ్రాప్ అవుతుంది. సో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టే మనం. అటువంటి పరిస్థితి రాకుండా గనక ఈ ఫీల్డింగ్ ఇంప్రూవ్మెంట్, అలాగే మిడిల్ ఆర్డర్ లో తడబాటు లేకుండా గనక స్లాగ్ ఓవర్స్ లో ఇండియా బౌలర్లు ఆ, ఒక మెరుగైన ప్రదర్శన చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా చాలా మంది చెప్తున్నట్టు ఇండియాకే ఒక విధంగా
నేనైతే 55 ఇవ్వలేను కానీ 51% అయితే ఇండియాకి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు మనం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో మొత్తానికైతే ఇంగ్లాండ్ భారత్ మ్యాచ్ ఈరోజు జరగబోతోంది కాబట్టి హై వోల్టేజ్ మ్యాచ్, అట్ ద సేమ్ టైం నెక్ టు నెక్ జరిగే మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇటువైపు మనం చూస్తే వ్యూవర్షిప్ కూడా 50 కోట్లు మించింది. సో రికార్డ్ సృష్టించింది అని చెప్పొచ్చు. సో ఈరోజు నెక్ టు నెక్ జరిగే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. సో చూద్దాం ఈరోజు ఎవరు గెలుస్తారనేది.